క్రికెట్లో ఒక చిన్న తప్పిదం మొత్తం మ్యాచ్ ని తలకిందులు చేస్తుంది కదా. బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని చూసాం. ఒకవైపుతో బంగ్లాదేశ్ స్పిన్ తో మ్యాజిక్ చేసింది, మరోవైపు పవర్ హిట్టింగ్ తో ఆఫ్ఘనిస్తాన్ ఆడింది. మరి చివరికి ఎవరు గెలిచారు, ఈ మ్యాచ్ లోని కీ మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఏషియా పిచ్ లో రాత్రి సమయంలో స్పిన్ ఎక్కువగా టర్న్ అవుతుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ పెట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద పెద్ద ఒత్తిడి పెంచాలని చూసింది. ఇది ఒక పెద్ద రిస్క్ అయింది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ లాంటి స్పిన్ స్పెషలిస్టులు ఉన్నారు. కానీ ఫస్ట్ నుండే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ కి టార్గెట్ క్లియర్ గా ఉంది. పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువగా స్కోర్ చేయాలని అనుకున్నట్టుగానే పవర్ ప్లేలో తాన్జీర్ హసన్ అద్భుతంగా ఆడాడు. 31 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ మొత్తం మ్యాచ్ ఫ్లోనే సెట్ చేసేసింది. తనతో పాటు లిటాన్ దాస్ కూడా మంచి జోడీ కట్టాడు. వీరిద్దరు కలిసి మొదటి 6 ఓవర్లలోనే 60 పైగా పరుగులు చేశారు. కానీ మధ్య ఓవర్లలో ఆట పూర్తిగా నెమ్మదించింది. రషీద్ ఖాన్ ఎంటర్ అయ్యాడు. ఒక్కసారిగా రన్స్ రావడం ఆగిపోయాయి. నబీ కూడా ఎకానమీని మంచిగా కంట్రోల్ చేశారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్లు సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నించలేదు, కేవలం సింగిల్స్, డబుల్స్ మాత్రమే తీశారు. ఈ ఆచితూచి ఆడడం వల్ల వారికి చివరికి పెద్ద స్కోర్ చేయలేకపోయారు. సకీబ్ చివరి ఓవర్లో బౌండరీలు కొట్టిన మొత్తం స్కోర్ 150 మాత్రమే దాటగలిగింది. పవర్ ప్లేలో దుమ్ము లేపిన జట్టు మధ్యలో బ్రేక్ పడడంతో 170 దాటుతారనుకున్నా కానీ 154కే ఆగిపోయారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ చేసి స్టార్ట్ చేసింది. గుర్బాజ్, ఇబ్రాహీం జర్దాన్ కలిసి 30+ రన్స్ స్టాండ్ చేశారు. కానీ బౌండరీలు రాకపోవడంతో ప్రెషర్ పెరిగింది. నసీం ఉమర్ కీలక వికెట్ తీశాడు. ఇక్కడే మ్యాచ్ మూమెంటం బంగ్లాదేశ్ వైపు మలుపు తిరిగింది. గుర్బాజ్ మాత్రం ఒక్కసారిగా సిక్సర్లు, 4లు కొట్టి 35 పరుగులు చేశాడు. అతడు అవుట్ అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు కొంచెం కుదేలయ్యింది. అజ్మతుల్లా ఓమ్రాజై మాత్రం తిరుగుబాటు చేశాడు. కొన్ని అద్భుతమైన సిక్స్లు కొట్టి అభిమానుల్లో ఆశనైతే కలిగించారు. కానీ ఒకవైపు వికెట్లు పడుతూనే ఉండడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 146 వద్దే ఆగిపోయింది. సో ఈ మ్యాచ్ లోని కొన్ని కీ మూమెంట్స్ చూద్దాం. ముందుగా తాన్జీర్ హసన్ పవర్ ప్లే ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ కి బలమైన ఆరంభం ఇచ్చింది. రషీద్ ఖాన్ స్పెల్ బంగ్లాదేశ్ స్కోర్ పెరగకుండా అడ్డుకున్నారు. నసీం ఉమర్ ఫస్ట్ వికెట్ ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రెషర్ పెట్టింది. ఓమ్రాజై సిక్స్లు అభిమానుల్లో ఆశలు రగిల్చాయి. ముష్ఫిజుర్ డెత్ ఓవర్స్ గేమ్ పూర్తిగా సీల్ చేసేశాడు. ఇక ఈ ఆటలో బంగ్లాదేశ్ బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా బలాల విషయానికి వస్తే వారి పవర్ ప్లే, బ్యాటింగ్, స్పిన్ బౌలర్ల కంట్రోల్ అండ్ ముష్ఫిజుర్ అనుభవం. ఇక బలహీనతల విషయానికి వస్తే మధ్య ఓవర్లలో స్ట్రైక్ రొటేషన్ చేయలేకపోవడం, ఫీల్డింగ్ లో కొన్ని డ్రాప్ చేసిన క్యాచ్లు, చివరి 5 ఓవర్లలో 40+ చేయవలసిన చోట కేవలం 25కే పరిమితం కావడం. ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే బ్యాటింగ్ లో ఒక్కరు పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సింది, కానీ ప్రతి ఒక్కరు 20 నుంచి 30 పరుగుల వద్ద ఆగిపోవడం వల్ల దెబ్బతిన్నారు. స్పిన్ బౌలింగ్ బాగానే ఉన్నా ఫాస్ట్ బౌలర్లు పవర్ ప్లేలో కంట్రోల్ చేయలేకపోయారు. మెంటల్ స్ట్రెంగ్త్ లోపం వల్ల ప్రెషర్ తో మ్యాచ్ లో దెబ్బతిన్నారు. ఇక ఈ మ్యాచ్ రిజల్ట్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో గెలిచింది. సూపర్ 4కి వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. నా అనాలిసిస్ నచ్చితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.